Hello everyone, this is Akshita. Welcome back to this channel. Now I am going to explain 9th class biology chapter 7 animal behavior. సో ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు అనిమల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పిక్చర్లో ఫ్లవర్ మీద బటర్ఫ్లై ఉంది అండ్ దెన్ సెకండ్ పిక్చర్లో వచ్చేసి గొరిల్లా వచ్చేసి రెస్ట్ తీసుకుంటా ఉంది అట్ రెస్ట్ పొజిషన్. అండ్ సి పిక్చర్ వచ్చేసి ఒక బర్డ్ వచ్చేసి గూడును తయారు చేసుకుంటుంది, ఎ బర్డ్ మేకింగ్ ఏ నెస్ట్. అండ్ here above సో యాంట్ వచ్చేసి ఒక తినేటువంటి ఫుడ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాయి. You observe the above figures. You must have observed all these things in your surroundings. While observing them, you might have got questions like these. ఓకే, సో ఇందాక మనం పైన ఇచ్చినటువంటి ఫిగర్స్ని చూసాం. అండ్ అదేవిధంగా ఇటువంటి ఫిగర్స్ని మనం ఇటువంటి థింగ్స్ అన్నిటిని కూడా మన చుట్టుపక్కల కావచ్చు, మన పరిసరాల్లో కావచ్చు చూస్తూనే ఉంటాం. అండ్ వీటిని చూస్తున్నప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయంట. సో ఎటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. వై ఫిష్ డు నాట్ నీడ్ టు లెర్న్ హౌ టు స్విమ్? సో ఫిష్కి ఎటువంటి అవసరం లేదంట, అంటే ఎలా స్విమ్ చేయాలో నేర్చుకునేటువంటి అవసరం ఫిష్కు లేదు. ఎందుకు? బికాజ్ తన యొక్క హ్యాబిటేట్, తన యొక్క బిహేవియర్ బై బర్త్ ఫిషెస్కు స్విమ్ వస్తాయని చెప్పుకోవచ్చు. హౌ కెన్ బటర్ఫ్లై గెట్ టు నో అబౌట్ నెక్టార్? సో బటర్ఫ్లైకి ఏ విధంగా తెలుసు నెక్టార్ గురించి? How ants search their food and give information to each other about this? సో ఏదన్నా మనం ఒక తీపి వస్తువు మన ఇంట్లో ఎక్కడైనా పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా చీమలన్నీ వచ్చేసి ఉంటాయి. సో ఈ చీమలకి ఫుడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తెలుస్తుంది? అలా అన్ని చీమలు కలిసి ఫుడ్ దగ్గరికి రావడానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటాయి? సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు రైజ్ అవుతూ ఉంటాయి. అండ్ హూ డస్ టీచ్ ఎ బర్డ్ టు మేక్ ఎ నెస్ట్? అండ్ ఇప్పుడు మనమైతే హ్యూమన్స్ కాబట్టి మన యొక్క టెక్నాలజీని బేస్ చేసుకొని అండ్ ఉన్నటువంటి సైన్స్ని అంతా అప్లై చేసి మనం ఇప్పుడు ఈ హౌసెస్, బిల్డింగ్స్ అండ్ ప్యాలెస్ ఇవన్నీ నిర్మించుకుంటున్నాం. మరి ఈ బర్డ్కి ఎవరు నేర్పించింటారు గూడుని కట్టుకోవడం? In this lesson, we will try to understand about why animals behave in a specific way. Is there any pattern in their behavior? What are the factors that affects their behavior? సో ఈ లెసన్లో మనం ఎందుకు అనిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ అన్నీ కూడా ఎందుకు డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా వాటి యొక్క బిహేవియర్లో ఎటువంటి ప్యాటర్న్ ఏమన్నా ఉందా? అదేవిధంగా వీటి బిహేవియర్కు కారణాలు ఏమై ఉంటాయి? సో ఇటువంటి క్వశ్చన్స్కు మనం రీజన్ తెలుసుకోబోతున్నాం. వాట్ డూ వి మీన్ బై అనిమల్ బిహేవియర్? సో అనిమల్ బిహేవియర్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు బర్డ్ వచ్చేసి తన యొక్క గూడుని నిర్మించుకోవడం కావచ్చు, లేదా తన పిల్లల్ని సేఫ్టీగా చూసుకోవడం కావచ్చు, అండ్ ఫ్లయింగ్ చేయొచ్చు. ఇటువంటి బిహేవియర్ అంతా కూడా మనం బర్డ్లో చూస్తూ ఉంటాం. సో నిజానికి ఈ అనిమల్ బిహేవియర్ అంటే ఏంటి మరి చూద్దాం. Animal behavior is the scientific study of the wild and wonderful ways in which animals interact with each other, with other living beings and with the environment. It explores how animals relate to their physical environment as well as to the other organisms and includes topics such as how animals find and defend resources, avoid predators, choose mates, reproduce and care for their young. ఓకే, సో అనిమల్ బిహేవియర్ ఏంటి అంటే వైల్డ్ యొక్క సైంటిఫిక్ స్టడీనే అనిమల్ బిహేవియర్. అంటే మనం ఇటువంటి బిహేవియర్ని, ఇటువంటి వేస్ని మనం అనిమల్స్తో చూస్తూ ఉంటాం. సో ఈ అనిమల్స్ వచ్చేసి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, అలాగే ఇతర లివింగ్ బీయింగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనిజమ్స్తో పాటు ఇంటరాక్ట్ అవుతుంటాయి అన్నమాట. అండ్ సో ఇది మనకి ఏం చెప్తుందంటే అనిమల్స్ ఏ విధంగా ఫిజికల్గా ఎన్విరాన్మెంట్తో రిలేట్ అయినాయి, అదేవిధంగా అదర్ అనిమల్స్తో కూడా ఏ విధంగా రిలేట్ అయినాయి అని చెప్పి ఇటువంటి టాపిక్స్లో అంతా కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో అనిమల్స్ ఏ విధంగా
రిసోర్స్ని ఫైండ్ చేసుకుంటున్నాయి, ఒక్కొక్క దాన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటున్నాయి, అదేవిధంగా ప్రిడేటర్స్ని అవాయిడ్ ఏ విధంగా చేసుకుంటున్నాయి, అండ్ వాటి యొక్క మేట్స్ని జంటల్ని ఏ విధంగా కూర్చుకుంటున్నాయి, అండ్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ వాటి పిల్లల యొక్క బాగోగులంతా ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి టాపిక్స్ని మొత్తం మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. The study of animal behavior begins with understanding how an animal's physiology and anatomy are integrated with its behavior. సో అనిమల్ బిహేవియర్ గురించి మనం ముందుగా స్టడీ చేయాలంటే అనిమల్ యొక్క ఫిజియోలజీ అలాగే అనాటమీ ఏ విధంగా బిహేవియర్తో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోలేరు. అంటే అనిమల్ బిహేవియర్తో ఏ విధంగా సమగ్రతగా ఉన్నాయి అని చెప్పి మనం ముందుగా తెలుసుకోవాలి. బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్టిములై ప్రాంప్ట్ బిహేవియర్స్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వెదర్ అండ్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో ముందుగా మనకు ఎక్స్టర్నల్గాను అలాగే ఇంటర్నల్గాను వీటి యొక్క బిహేవియర్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనిమల్ ఏ విధంగా సౌండ్ చేస్తుంది అండ్ ఏ విధంగా స్మెల్ చేస్తుంది, ఇటువంటి ఎగ్జాంపుల్. అండ్ ఇంటర్నల్గా చూసుకున్నట్టయితే వాటికి ఆకలి వేస్తుందా, భయం వేస్తుందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. Scientists are drawn to the study of animal behavior for varied reasons, and the field is extremely broad, ranging from research on feeding behavior and habitat selection to mating behavior and social organizations. సో అదేవిధంగా సైంటిస్ట్ ఏం చేశారు అంటే అనిమల్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడంలో ఎన్నో కారణాలు వెతికారనమాట. అదేవిధంగా సర్టైన్ ఫీల్డ్ని ఎంచుకొని సో వాటి యొక్క ఫీడింగ్ బిహేవియర్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎక్కడ నివసిస్తున్నాయి, సో ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి అని చెప్పి ఇటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ బిహేవియర్. సో అనిమల్ బిహేవియర్లో డిఫరెంట్ టైప్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. There are several types of behaviors in humans and other animals that have been described and investigated by researchers. The following types have been studied so far: instinct, imprinting, conditioning, imitation. సో మన హ్యూమన్స్లో ఏ విధంగా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయో అదేవిధంగా అదర్ అనిమల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. అండ్ వీటిని రీసెర్చ్ చేసి బిహేవియర్ గురించి డిస్క్రైబ్ చేయడం అలాగే ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ మనం రీసెర్చ్ చేశాక తెలుసుకున్నటువంటి మ్యాటర్స్ ఏంటి అంటే ఇన్స్టింక్ట్ టైప్ ఒకటి, ఇంప్రింటింగ్ టైప్ ఒకటి, కండిషనింగ్ టైప్ ఒకటి, అండ్ ఇమిటేషన్ టైప్ ఒకటి. ఫస్ట్గా మనం ఇన్స్టింక్ట్, సో ఇటువంటి బిహేవియర్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టింక్చువల్ behaviors are behaviors that need not be learned. They can be complex, like making nest by birds, choose mates and forming into groups for protection, etc. సో ముందుగా మనం ఇన్స్టింక్ట్ బిహేవియర్ వచ్చేస్తే సో ఇటువంటి బిహేవియర్స్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ వాటి గూడును అవే తయారు చేసుకోగలవు, అలాగే వాటి యొక్క జతని అవే పెంచుకోగలవు అన్నమాట. అండ్ కలిసికట్టుగా కలిసి రక్షణ కల్పిస్తూ అంటే వాళ్ళకు వాళ్ళే రక్షణ కలిగించుకుంటూ ఉండేటువంటి బిహేవియర్. సో దిస్ ఈజ్ ద ఇన్స్టింక్ట్ బిహేవియర్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫిగర్? విల్ యూ కన్సిడర్ స్పిన్నింగ్ ద వెబ్ బై స్పైడర్ యాజ్ అన్ ఇన్స్టింక్ట్ బిహేవియర్? వై నాట్? సో ఇక్కడ మనకు ఫిగర్లో స్పైడర్ ఇచ్చారు. సో ఏ స్పైడర్ స్పిన్నింగ్ ఇట్స్ వెబ్. సో ఇక్కడ మనకి ఈ ఫిగర్లో ఏం తెలుస్తుంది అంటే స్పైడర్ వచ్చేసి తన యొక్క వెబ్ని స్పిన్నింగ్ చేసుకుంటా ఉంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారా అంటే సో ఇప్పుడు స్పైడర్ అనేది వెబ్ని స్పిన్నింగ్ చేసుకుంటుంది. సో ఇది ఒక ఇన్స్టింక్ట్ బిహేవియరా కాదా? ఆఫ్ కోర్స్. అండ్ ఇన్స్టింక్ట్ బిహేవియర్లో వచ్చేసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. దే కెన్ మేక్ దేర్ ఓన్ నెస్ట్, ఓన్ వెబ్, అండ్ దే కెన్ చూస్ దేర్ మేట్స్, అండ్ దే కెన్
ఫామ్ ఇంటూ ఏ గ్రూప్స్ టు ప్రొటెక్షన్ దెమ్. సో ఆ విధంగా అనమాట. If your hand touches something hot or sharpened or accidentally, it automatically moves away. This is because of reflex action. Reflexes are also a type of instinct behavior. We do not have to learn this due to examples of reflexes. సో సపోజ్ మనం ఏదైనా ఒక వేడిగా ఉన్నటువంటి ఒక వస్తువునో ఒక పలానా థింగ్నో మనం టచ్ చేసామనుకోండి, సడన్గా మనకు తెలియకుండానే మన చెయ్యి అనేది వెనక్కి తీసేసుకుంటూ ఉంటాం. అంటే ఇది మనకు తెలియకుండానే జరిగేస్తుంది. అంటే మనకు తెలుసు ఆ వేడి తగులుతుంది కాబట్టి మన మైండ్ వితిన్ సెకండ్లోనే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు మెసేజ్ని సెండ్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ హార్ట్ బాడీ అని. సో ఏ విధంగా జరుగుతుందంటే రెఫ్లెక్స్ యాక్షన్ వల్ల అనమాట. సో ఇక్కడ రెఫ్లెక్సెస్ కూడా ఇన్స్టింక్ట్ బిహేవియర్లో ఒక టైప్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఈ బిహేవియర్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీ గెట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ అంటున్నారు రెఫ్లెక్సెస్కి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇంప్రింటింగ్ టైప్. You might have observed this type of situations. Chickens and ducklings are able to walk almost immediately after hatching from the egg. Duckling can even swim after a few days. They recognize their mother because of a behavior type called imprinting. సో మనం ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని చూస్తూ ఉంటాం. ఏంటి అంటే చిన్న చిన్న కోళ్ళు కావచ్చు లేదా డక్లింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్ నుంచి పొదిగిన తర్వాత నడవడం నేర్చుకుంటాయి. మనం చిన్న చిన్న కోళ్ళను చూస్తున్నట్టయితే అవి నడుస్తూ ఉంటాయి. సో అవి ఎగ్ నుంచి పొదిగినాక నడవడం నేర్చుకుంటూ ఉంటాయి ఇమీడియట్గా. అండ్ అదేవిధంగా మనం డక్లింగ్లో చూసుకున్నట్టయితే కొన్ని రోజుల తర్వాత స్విమ్ చేయడం కూడా నేర్చుకుంటుంది. సో వాళ్ళ మదర్ని కూడా అవి గుర్తుపట్టగలవన్నమాట. ఏ విధంగా అంటే వాటి యొక్క బిహేవియర్ని బేస్ చేసుకొని. సో దీన్నే మనం ఇంప్రింటింగ్ అంటాం. సో హెన్ విత్ డక్లింగ్స్. Ducklings will follow the first moving object they meet after hatching. They become socially attached to this object and treat it as their mother. Imprinting lets young animals recognize their mother from a young age. They can follow her for food and protection. సో డక్లింగ్స్ వచ్చేసి ముందుగా ఫస్ట్ అవి ఏం చేస్తాయంటే హ్యాచింగ్ పొదిగిన తర్వాత ఫస్ట్ ఆబ్జెక్ట్ వైపుకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా అవి ఆబ్జెక్ట్ వైపు సోషల్గా అటాచ్డ్ కూడా అవి ఉంటాయి. సో ఏ విధంగా చూసుకుంటాయంటే వాళ్ళ మదర్గా చూసుకుంటాయి అన్నమాట ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వైపుకు. అండ్ ఇక్కడ ఇంప్రింటింగ్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న అనిమల్స్ ఉంటాయి కదా. సో అనిమల్స్ యొక్క మదర్స్ని రికగ్నైజ్ చేసుకునేటువంటి ఇక్కడ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ సో వాళ్ళ మదర్ని ఫాలో చేస్తూ ఫుడ్ కొరకు ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే రక్షణ కోసం కూడా వాళ్ళ మదర్తో వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ నా తెలుగులో ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్లీ ఐఎమ్ బిలాంగ్స్ టు కర్ణాటక. సో కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉన్నాం కాబట్టి నా యొక్క తెలుగు కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు. సో ఐ థింక్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. Imprinting is useful if the first moving object they see really is their mother. But ducklings will imprint on people, balls and even cardboard boxes if these happen to be the first things they see. సో ఇక్కడ ఇంప్రింటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే అవి ఫస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ని చూస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్బోర్డ్ని అనుకున్నా లేదా ఒక బాల్ని తీసుకున్నా, సో ఏదైనా ఫస్ట్ ఆబ్జెక్ట్ని చూస్తాయో అవి వాళ్ళ మదర్ అనుకుంటే అన్నమాట. అండ్ తర్వాత ఎప్పుడైతే డక్లింగ్స్ వచ్చేసి పీపుల్ మీద ఇంప్రింట్ అవుతాయో లేదా కార్డ్బోర్డ్ మీద ఇంప్రింట్ అవుతాయో లేదా బాల్స్ మీద ఇంప్రింట్ అవుతాయో అవి ఫస్ట్ థింగ్స్ అవి చూసాయి కాబట్టి మదర్గా ఫీల్ అవుతాయి. ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంప్రింటింగ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్. సో ఈ విధంగా మన చుట్టుపక్కల పరిసరాల్లో చూస్తున్నట్టయితే ఇటువంటి ఇంప్రింటింగ్స్ ఇంకా ఏముండొచ్చు.
సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ యూ నో, మీకు తెలుసా? Konrad Lorenz was an Austrian scientist who studied animal behavior. He discovered that if he reared geese, since they hatched, they become imprinted on him. They followed him around and preferred to be near him even when they had grown into adult geese. సో కాన్రాడ్ లారెంజ్ అనేటువంటి ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ అనమాట. ఇతను అనిమల్ యొక్క బిహేవియర్ మీద స్టడీ చేశాడు. సో అదేవిధంగా ఇతను డిస్కవర్ చేస్తున్నప్పుడు అంటే ఒక గీజ్ని పెంచుకున్నాడు అనమాట. సో పెంచుకొని అంటే అవి పుట్టినప్పటి నుంచి పొదిగే వరకు వాటిని పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అవి వచ్చేసి ఇతని మీద చాలా ఇంప్రింట్ అయినాయి అన్నమాట. అండ్ ఈ గీజెస్ వచ్చేసి అడల్ట్ గీజ్గా మారేంత వరకు ఇతని చుట్టూ ఉండేవి, ఇతని దగ్గర ఉండేవి అన్నమాట. సో నెక్స్ట్ కండిషనింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ ఏ రెస్పాన్స్ టు ఏ స్టిమ్యులస్ దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద న్యాచురల్ వన్. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లెర్న్డ్ బిహేవియర్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి కండిషనింగ్. సో కండిషనింగ్ వచ్చేసి కూడా అనదర్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనమాట. ఇక్కడ సో ఏదన్నా ఒక న్యాచురల్ నుంచి లేదా డిఫరెంట్ వన్ వరకు స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ టైప్లో నేర్చుకున్నటువంటి బిహేవియర్ కనిపిస్తుంటుంది. If we take ringing of school bell as an example, student shows different types of conditioning to a school bell as per the time. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్కూల్లో ఉంటాము, 4:30 మన స్కూల్ టైమింగ్స్ ఎండ్ అయిపోతే ఖచ్చితంగా బెల్ కొడతారు. సో వితిన్ బెల్ కొడుతూనే మన యొక్క మైండ్ ఏం చెప్తుంది అంటే నా టైం అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళాలి, ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి. సో ఆటోమేటిక్గా మన యొక్క బిహేవియర్ అంటే 4:30 మీద, సో ఆ బెల్ మీద డిపెండ్ అవుతూ ఉంది. బట్ ఒకవేళ ఆ బెల్ అనేక ర్యాంగ్ కాకుంటే మనకు తెలియదు. సో వాచెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, కానీ వాచెస్ లేని వాళ్ళకైతే సో ఎప్పుడెప్పుడు బెల్ కొడతారా, మనం ఇంటికి వెళ్దామా, సో ఇటువంటి కండిషన్స్ అంటే ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనకు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. వెన్ ద స్కూల్ బెల్ రింగ్స్ ఇన్ ద మార్నింగ్ స్టూడెంట్స్ గ్యాదర్ ఫర్ అసెంబ్లీ. సో అదే బెల్ మార్నింగ్ టైమ్స్ రింగ్ చేశారనుకోండి, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రేయర్ కోసం గ్యాదర్ అవుతారు, అసెంబ్లీలో గ్యాదర్ అవుతారు. When school bell rings at the end of break time, the students leave the playground and go to their classrooms. సో ఎప్పుడైతే బ్రేక్ టైంలో, సో బ్రేక్ టైం ఇచ్చేసింటారు ఇంటర్వెల్లో, సో లోపల పిలుచుకున్నటువంటి టైం, ఆ సిచ్యువేషన్స్లో బెల్ అనేది రింగ్ చేశారనుకోండి, సో స్టూడెంట్స్ అంతా కూడా ప్లేగ్రౌండ్ నుంచి వదిలేసి వాళ్ళ క్లాస్ రూమ్కి ఎంటర్ అవుతారు. అండ్ వెన్ స్కూల్ బెల్ రింగ్స్ అట్ లాస్ట్ పీరియడ్ స్టూడెంట్స్ రష్ టు లీవ్ దేర్ క్లాస్ రూమ్. అట్ ద లాస్ట్ పీరియడ్ స్టూడెంట్స్ రష్ టు లీవ్ దేర్ క్లాస్ రూమ్. సో ఎప్పుడైతే లాస్ట్ అవర్ పీరియడ్లో బెల్ కొట్టారనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్లాస్ నుంచి బయట వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ బెల్ కొట్టినప్పుడు సో కండిషన్లో స్టూడెంట్స్ అంతా కూడా అసెంబుల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ బ్రేక్ టైం తర్వాత ఏం చేశారంటే ప్లేగ్రౌండ్ నుంచి క్లాస్ రూమ్లోకి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ బెల్ కొట్టేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్లాస్ రూమ్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. There is one stimulus of ringing the school bell, but students show different responses to it. సో ఇక్కడ మనం స్కూల్ బెల్ని రింగ్ చేస్తున్నాం. సో ఇదొక స్టిములస్ అన్నమాట. అండ్ ఇదొక స్పందన, ఇదొక కదలిక అని చెప్పుకోవచ్చు. కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ బై their experiences they had learnt when to perform which function. They would be wrong sometimes. సో స్టూడెంట్స్కి తెలుసు ఏ యొక్క సిచ్యువేషన్లో ఏ వర్క్ చేయాలి, అంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుస్తుంది. ఏ విధంగా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు తప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. And Ivan Pavlov was a Russian scientist who has investigated conditioning. He discovered that dogs produced extra saliva when they were offered food. This is a natural response to a stimulus. Food makes a dog's mouth water.
The saliva produced is needed to start digesting food and to make swallowing food easier. ఓకే. సో ఐవన్ పాలవ్ అనేటువంటి ఒక రష్యన్ సైంటిస్ట్ వచ్చేసి కండిషనింగ్ బిహేవియర్ మీద ఇన్వెస్టిగేట్ చేశాడనమాట. సో ముందుగా తను డిస్కవర్ చేశాడు. ఏ విధంగా అంటే డాగ్స్ వచ్చేసి అవి ఫుడ్ని తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి తెలుసుకున్నాడు అనమాట. సో ఇటువంటి స్టిమ్యులస్ వచ్చేసి న్యాచురల్, అంటే స్టిమ్యులస్కి ఒక న్యాచురల్ రెస్పాన్స్ ఇది. అండ్ ఎప్పుడైతే ఫుడ్ అనేది డాగ్స్ మౌత్ని వాటర్ వచ్చేలా చేస్తుందో ఇదొక స్టిమ్యులస్ అని తెలుసుకున్నాడు. అదేవిధంగా ఫుడ్ని ఎప్పుడైతే ఆ డాగ్స్ డైజెస్ట్ చేసుకుంటూ ఉంటాయో ఆటోమేటిక్గా సలైవా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా అవసరం ఫుడ్ డైజెషన్కి అండ్ ఆ ఫుడ్ని స్వాలో చేయడానికి కూడా అని చెప్పాడు. అండ్ పాలవ్ నోటీస్డ్ that they also did the same when the person who feed them came into the room. Even if the person had not brought any food, Pallav went on to a ring bell at the start of feeding time, and eventually the dogs produced extra saliva when they heard the bell before any food was brought in. సో ఈ సైంటిస్ట్ ఏం తెలుసుకున్నాడు అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ వచ్చేసి రూమ్లోకి ఫీడ్ చేయడానికి వెళ్తాడో, సో ఫీడింగ్ కోసం వెళ్తాడో సేమ్ ఇదే పని కూడా చేస్తాడనమాట. ఈవెన్ ఒకవేళ ఆ పర్సన్ ఎటువంటి ఫుడ్ తీసుకోకపోయినా కూడా చేస్తాడు. అండ్ పాలో ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఫీడింగ్ టైంలో, అంటే తినేటువంటి టైంలో బెల్ అనేది రింగ్ చేస్తారో అండ్ ఈవెన్గా డాగ్స్ కూడా ఎప్పుడైతే ఆ బెల్ని వింటాయో ఆటోమేటిక్గా ఎక్స్ట్రా సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయంట, అంటే ఏదైనా ఫుడ్ తీసుకోకన్నా ముందే. So this is the figure 5 and dog's experiment. A dog salivating when it hears a bell is not a natural response. They would not do this without being conditioned to do so. The behavior has been learned. It's called a conditioned response. బట్ ఇందాక మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే పాలో ఏం నోటీస్ చేశాడు, ఎప్పుడైతే మనం ఫీడ్ చేయడానికి రూమ్లోకి వెళ్తామో అండ్ ఈవెన్ ఆ పర్సన్ ఫుడ్ని తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఇదే విధంగా పైన చెప్పబడినటువంటి సిచ్యువేషన్స్ని ఫాలో అవుతాడు. అండ్ ఎప్పుడైతే ఫీడింగ్ టైంలో మనం బెల్ని రింగ్ చేస్తామో ఆటోమేటిక్గా డాగ్ వచ్చేసి ఎక్స్ట్రా సలైవాని ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే బెల్ కొట్టగానే వినగానే ఫుడ్ తీసుకోకన్నా ముందు అని చెప్పాడు. అండ్ ఈ డాగ్ వచ్చేసి బెల్ ఎప్పుడైతే వింటుందో అది ఒక న్యాచురల్ ప్రాసెస్గా కాకుండా సలైవేటింగ్, అంటే సలైవాని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అండ్ దే వుడ్ నాట్ డూ దిస్ వితౌట్ బీయింగ్ కండిషన్ టు డూ సో. సో కండిషనింగ్ లేకుండా ఎటువంటి విధంగా చేయవన్నమాట. అండ్ ఇటువంటి బిహేవియర్ని నేర్చుకోవాల్సి వస్తుంది. సో దీన్నే మనం కండిషన్డ్ రెస్పాన్స్ అని కూడా అంటాం. And figure 6, electric fences stop grazing animals straying. People and animals can be conditioned to avoid certain things. For example, grazing animals get an unpleasant electric shock when they touch an electric fence. సో అనిమల్స్కు పీపుల్స్ కూడా ఖచ్చితంగా కండిషన్లు ఉండాలి. ఏంటి అంటే సర్టెన్ థింగ్స్ దగ్గర మనం ఆగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకు ఫెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ అనిమల్స్ అనేవి ఫీడింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ ఎలక్ట్రిక్ ఫెన్సెస్ వద్ద అన్ప్లెజెంట్గా ఎలక్ట్రిక్ షాక్ తగిలేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్గా ఉండాలి. దే ఎవెన్చువల్లీ అవాయిడ్ ద ఫెన్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ టర్న్డ్ ఆఫ్. సో అనిమల్స్ చాలా వరకు కండిషన్డ్, సో వాటికి తెలుసు లర్న్ చేసింటే ఆల్రెడీ షాక్ వస్తాయని చెప్పి. సో ఈవెన్ ఒకవేళ పవర్ లేనప్పటికీ కూడా ఆ కంచుల దగ్గర ఎలక్ట్రిక్ వైర్స్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళవు అన్నమాట. బికాజ్ కండిషన్డ్, ఇక్కడ మనకు కండిషన్ బిహేవియర్ అనేది అప్లై అవుతుంది. కెన్ యూ రీకాల్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషనింగ్? ట్రై టు ఎన్లిస్ట్ అట్లీస్ట్ 5 ఆఫ్ దెమ్. సో ఇటువంటికి సంబంధించినటువంటి కండిషనింగ్ టైప్స్ కొన్ని ఏమన్నా ఉంటే ఎగ్జాంపుల్స్ చెప్పమంటున్నారు. And the remaining lesson I will tell you in the next video. Thank you.